అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. 2025 సంవత్సరంలోకి మనం అడుగుపెట్టే లోపే ఒక నూతన శుభవార్తల చేత ప్రభు మనందరినీ నింపుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక చిన్న మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీకు తెలుసా ప్రభు మీ పరిస్థితులు మారుస్తారని? మీకు తెలుసా మీ కన్నీటి ప్రార్థనకు తగిన జవాబులు దేవుడు ఇస్తారని? మీకు తెలుసా మీ ప్రతి పరిస్థితిని మార్చి మిమ్మల్ని ఉన్నతంగా ప్రభు నిలబడతారని? మనకి తెలిసిన ఒక్కొక్కసారి నిలబడడానికి ఒక్కొక్కసారి మనకు భయం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం బలహీనపడిన ప్రతిసారి నా స్థితి ఎలా మారుతుందయ్యా, నా పరిస్థితి ఎలా మారుతుందయ్యా అని రకరకాల తలంపులు ఆలోచనలు కలిగి మనం ఉంటాం. కానీ మీకు ఒక మాట చెప్తాను, నీతిమంతులు 7 సార్లు పడినను మరలా వారు తిరిగి లేస్తారు. వాక్యం అంత స్పష్టంగా ఎందుకు రాయబడిందంటే నీతిమంతుల పక్షాన ప్రభు ఉన్నాడు కాబట్టి. వారు పడినను దేవుడు వారిని నిలబెట్టగలిగిన సమర్థుడు. దేనికో తెలుసా? నీతిగా వారు బ్రతికారని. బైబిల్లో నీతిమంతులు మనం వెతికితే ఒక ఆదర్శవంతమైన నీతిమంతులు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు, కానీ అందులో యేసేపు చాలా ప్రాముఖ్యమైన పాత్రను వ్యవహరించారు. యేసేపు గారు ఒకనాడు కరువు దినాలు ప్రారంభించబడక ముందు యేసేపు ఒక చక్కటి పేరును వారి పిల్లలకు పెడుతూ ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి అందజేశారు. అదేంటో తెలుసా? అందరము ఆదికాండము 41 అధ్యాయము 52 మాట మనం చదవగలిగితే యేసేపు గారు అంటున్నారు కదా, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎంత చక్కటి పేరంటే యేసేపు గారు ఆ పేరు పెడుతూ అంటున్నారు కదా, బాధ కలిగిన దేశమందు నా దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. ఎక్కడైతే బాధపడ్డాడో, ఎక్కడైతే శ్రమలు అనుభవించాడో అదే స్థలంలో దేవుడు యేసేపు గారిని ఉన్నతమైన స్థాయిలో పెట్టడమే కాదు, అభివృద్ధి పొందేలాగా దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్న స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగ రీతిలో బాధపడుతున్నావు, చదువు విషయంలో అక్కడ అవమానాలు పొందుతూ బాధపడుతున్నావు, చాలామంది బంధువుల మధ్యన నలిగిపోతూ ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వారందరి మధ్యన తలదించుకొని కన్నీరు కారుస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాలేదని ఎంతోమంది నిన్ను అవమానిస్తుంటే, ఎంతోమంది నీ మీద నిందలు వేస్తుంటే, ఎంతోమంది నేను దూషిస్తుంటే ఆ స్థలంలో కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నావేమో. ఈరోజు నీ స్థితి మార్చగలిగిన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసేపు అంటున్నాడు కదా, బాధ కలిగిన దేశం ముందు నా దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. ఈరోజు ఏ స్థలంలో అయితే దుఃఖపడుతున్నావో ఆ స్థలంలో నా ప్రభుని నిలబెట్టగలిగిన సమర్థుడు. ఎంత కన్నీరు కారుస్తున్నావో దానికి తగిన ప్రతిఫలాలు నా దేవుడు ఇస్తాడు. రీబౌండ్స్, ఎంత బలముగా ఒక బంతిని నేలకేసి కొడితే అది ఎంత బలముగా మరలా తిరిగి పైకి వస్తుందో అటు రీతిలో నా ప్రభుని నిలబెట్టగలిగిన దేవుడు. అవమానం పొందుతున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం, కన్నీరు గారుస్తున్నాం, వేదన అనుభవిస్తున్నాం, అవమానాల మధ్య నడుస్తున్నాం. కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకో, ప్రభు నీ స్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి అంతటికీ ఒకటే ఉందయ్యా, రీజన్ ఏంటో తెలుసా? నీతిగా బ్రతకడం ఒకటి మనం నేర్చుకోగలిగితే చాలు. అన్ని వేళలా నీతిగా బ్రతకడం మనం నేర్చుకుంటే చాలు. ఈరోజే నీ పరిస్థితిని నా ప్రభు మార్చగలిగే దేవుడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మరొకసారి నీకు వందనాలు. యేసేపు గారి జీవితంలో ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు మీరు దయచేశారు. ఎక్కడైతే బాధపడ్డారో అదే స్థలంలో నీ భక్తులను మీరు నిలబెట్టారు ప్రభా. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు వారు అనుభవిస్తూ ఉన్నారు. తండ్రి, వారు కారుస్తున్న కన్నీటికి తగిన ప్రతిఫలాలు మీరు దయచేయండి. అవమానం పొందిన చోట ఘనత మీరు ఇవ్వండి. బాధపడిన చోట సంతోషాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను. దీవించి బిడ్డలకు కావాల్సిన జ్ఞానం, బలము దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.